కొనలే కదా, పైసలు ఇచ్చి కొన్నాం కదా, మన న్యాయంగా చెప్పాలి కదా, ఉన్నది చెప్పాలి కదా. జెన్యూన్ రివ్యూ చేయాలంటే సాంగ్స్ మాత్రం వరస్ట్ అమ్మతోడు. అసలు ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో కానీ మనలాంటి చిన్న కళాకారులకు ఇస్తే అయినా అసలు వేరే లెవెల్లో తిప్పుతారు. సాంగ్స్ అయితే వరస్ట్. హీరోయిన్ కూడా ఎందుకు పెట్టిండేమో కానీ పైసలు పోక, కోట్లు ఇచ్చి పోక. చెప్పాలంటే మంచి అంటే యాక్టింగ్ ని నమ్ముకొని అంటే మంచి ఛాన్స్ కోసం వెయిట్ చేస్తారు. అట్లాంటి వాళ్ళకి ఛాన్స్ ఇస్తే మంచిగా ఉంటుంది హీరోయిన్లకి. హీరోయిన్ అయితే వరస్ట్, యాక్టింగ్ వరస్ట్. అంటే ఆమె హీరోయిన్ ఎట్లుంటుంది అంటే ఒక చైనా లెక్క ఉంటుంది, ఇంత పెద్ద తల వేసుకొని ఇంత పెద్ద మొహం వేసుకొని. అంటే ఎక్స్పోజింగ్ కాదు, కావాల్సింది ఏంటంటే కళ్ళకి ఆనందం. చూస్తే స్క్రీన్ మీద వచ్చింది, ఒక బాబు బొమ్మ వచ్చింది, యాక్టింగ్ నిలబెడుతుంది, సినిమా నిలబెడుతుంది అన్నట్టుండే. కానీ ఏంటంటే ఒక కరాటే ఫైటర్ తీసుకొచ్చినట్టుంది. హీరోయిన్ పక్కన పెట్టుర్రి, సాంగ్స్ పక్కన పెట్టుర్రి. సంజయ్ దత్, రాము, డైలాగ్లు, తెలంగాణ యాస ఉంటది. ఆటో సీట్లు జినుగుతాయి ఒక్కొక్కరికి. అబ్బా తెలంగాణ యాస అయితే సంప మింగిడు. అసలు అది చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు వేరే యాస నుంచి ఈ యాసకు వచ్చిరంటే అది చిన్న ముచ్చట కాదు. తెలంగాణ స్లాంగ్ మాటలు అంత ఈజీ కాదు. సినిమా మాత్రం సూపర్, సినిమా క్రేజీ. మన పూల్ జగన్నాథ్ సినిమా చూసినట్టు అనిపిస్తుంది. మన రామ్ పోతినేని గారు ఎనర్జెటిక్ యాక్షన్ అయినా సరే, పర్ఫార్మెన్స్ అయినా సరే, మన లైగర్ లా మైక్ టైసన్ తనడం తిట్టడం ఏదో ఒకటి చేసి మన మైక్ టైసన్ ఎట్లయితే ఏమంటారు రెస్పెక్ట్ లేకుండా చేసిండో, దీంట్లో మాత్రం సంజయ్ దత్ గారికి మంచి ఈక్వల్ రోల్ ఇచ్చి రామ్ పోతినేని గారికి అసలు ఇన్సల్ట్ చేయకుండా మంచి కూల్ గా చంపేస్తాడు. చాలా బాగుంది మూవీ అయితే. కంపల్సరీ థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. పూరి జగన్నాథ్ ఫ్యాన్స్ అయినా, పూరి జగన్నాథ్ ఫ్యాన్స్ కాక రామ్ పోతినేని ఫ్యాన్స్ అయినా అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. కంపల్సరీ థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. మన విశ్వరూపం, మన మణిశర్మ గారు విశ్వరూపం చూసారు దీంట్లో. ఆయన 100% ఇస్తారు అన్ని ఫిలిమ్స్ కి. దీంట్లో 1000 times బెటర్ ఇచ్చింది మ్యూజిక్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా పూరి జగన్నాథ్ ఫ్లేవర్ ఎక్కడ మిస్ కాదు. కంపల్సరీ థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. థ్యాంక్ యూ.